ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మీకు శుభాలు తెలియజేయుచున్నాం. పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుదాం. స్తుతికి పాత్రుడ యేసయ్యా, నా స్వాస్థ్య భాగము నీవయ్యా. స్తుతికి పాత్రుడ యేసయ్యా, నా స్వాస్థ్య భాగము నీవయ్యా. పూర్ణ హృదయముతో పాడికొని ఆడేదా, పూర్ణ హృదయముతో పాడికొని ఆడేదా. నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. స్తుతికి పాత్రుడ యేసయ్యా, నా స్వాస్థ్య భాగము నీవయ్యా. స్తుతికి పాత్రుడ యేసయ్యా, నా స్వాస్థ్య భాగము నీవయ్యా. పాప ఊబిలో నుండి పైకి లేపితివి, మరణ ఛాయలు తొలగించి కరుణ చూపితివి. పాప ఊబిలో నుండి పైకి లేపితివి, మరణ ఛాయలు తొలగించి కరుణ చూపితివి. నీ వైపే చూస్తూ నీతోనే నడుస్తూ నీ వెనకే చేరేదా యేసు. నీ వైపే చూస్తూ నీతోనే నడుస్తూ నీ వెనకే చేరేదా యేసు. నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. స్తుతికి పాత్రుడ యేసయ్యా, నా స్వాస్థ్య భాగము నీవయ్యా. స్తుతికి పాత్రుడ యేసయ్యా, నా స్వాస్థ్య భాగము నీవయ్యా. జీవహారము నీవే, జీవజలము నీవే, నీదు నామమే శక్తి, లేదు ఇలలో సాటి. జీవహారము నీవే, జీవజలము నీవే, నీదు నామమే శక్తి, లేదు ఇలలో సాటి. ప్రతి మోకాలంగును, ప్రతి నాలుక ఒప్పును యేసు రాజాని ఎదుట. ప్రతి మోకాలంగును, ప్రతి నాలుక ఒప్పును యేసు రాజాని ఎదుట. నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. స్తుతికి పాత్రుడ యేసయ్యా, నా స్వాస్థ్య భాగము నీవయ్యా. స్తుతికి పాత్రుడ యేసయ్యా, నా స్వాస్థ్య భాగము నీవయ్యా. పూర్ణ హృదయముతో పాడికొని ఆడేదా, పూర్ణ హృదయముతో పాడికొని ఆడేదా. నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. నీవే నా స్వస్థత, నీవే నా రక్షణ, నీవే నా విడుదల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదం కానుభూతుడైన పరలోకపు తండ్రి, పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభా. మీ యొక్క ఉచితమైన ప్రేమ కృపను బట్టి మరి యొక్క సమయంలో మిమ్మల్ని పాట ద్వారా మహింపరిచి ఘనపరిచే భాగ్యము మాకందరికీ మీరు అనుగ్రహించినందుకు వందనాలు. ఇదిగో ప్రభా, ఈ యొక్క స్వరం ఎంత దూరం అయితే వినిపిస్తుందో, ఏ గృహంలో అయితే ఈ పాటలు వినపడుచున్నాయో ప్రతి గృహాన్ని దీవించండి, ప్రతి బిడ్డని కూడా దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క హృదయాల్లో మీరు కార్యం జరిగించమని అడుగుచున్న వారి గృహంలో ఉన్న ప్రతి విధమైన లోటును తీర్చండి. ముఖ్యంగా నీ వాక్యం ఇదిగో ప్రభా వెల్లడగుటతోడనే వెలుగు కలుగునని ఆయన వాక్య భాగం ద్వారా మాట్లాడుతున్నటువంటి దేవుడు గొప్ప వెలుగును బిడ్డల యొక్క గృహాల్లో, బిడ్డల యొక్క హృదయాల్లో మీరు కరిగించమని అడుగుచున్నాం. అదే రీతిగా ప్రభా, వ్యాధిగ్రస్తులైన వారిని స్వస్థపరచండి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ అనుగ్రహించండి. ముఖ్యంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయటానికి ప్రిపేర్ అవుతున్న 10th క్లాస్ బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం. చక్కని జ్ఞానము, వివేచన, జ్ఞాపక శక్తి బిడ్డకు అనుగ్రహించండి. ఆయన ఎగ్జామ్స్ రాయిచుండగా పరిశుద్ధాత్మ సహకారం ఇవ్వండి. చక్కగా ప్రభా ఉన్నతమైన మార్కులతో బిడ్డలు ఉత్తీర్ణులవుట కృప చూపించమని అడుగుతున్నాం. డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న మా బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నామయ్యా. చక్కని గవర్నమెంట్ జాబ్ను బిడ్డలకు మీరు అనుగ్రహించి మీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టుకోండి. ఇది ప్రభా వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను దీవించండి, అభివృద్ధిని అనుగ్రహించండి. వ్యవసాయాలు చేస్తున్న బిడ్డలను దీవించండి, చక్కని పంటలు వరకు అనుగ్రహించండి. పాడి ఉన్నటువంటి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాం, అభివృద్ధిని అనుగ్రహించండి. ఇంకా నువ్వు ప్రభా మరి ముఖ్యంగా ఈ యొక్క నాయన పాటలు ఏ గృహంలో అయితే వినిపిస్తున్నాయో వారి యొక్క హృదయాలు గొప్ప కార్యం జరిగించి అనేక మందికి దీవెనకరంగా మహిమకరంగా ఉన్నట్టుకు మీరే సహాయం చేయమని మరి ముఖ్యంగా యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. నాయన యవన కాలంలోనే మీ కాడి మోయుట నరునికి మేలు అనే వాక్య భాగం ద్వారా మాట్లాడుతున్నటువంటి దేవుడు బిడ్డల్ని ఇదిగో ప్రభా మీ యొక్క వాక్యం ద్వారా వారిని ఆకర్షించమని అడుగుతున్నాం. మీ సన్నిధిలో బిడ్డని సాక్షిగా నిలబెట్టుకోమని అడుగుచు. సేవకులందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలందరినీ, విశ్వాసులందరినీ దీవించండి. అనేక మంది ప్రభా రక్షించబడి కృపను అనుగ్రహించండి. భూదిగంతముల వరకు మీ సువార్త ప్రకటించబడి గొప్ప భాగ్యమును అనుగ్రహించమని అడుగుచు. చిన్న ప్రార్థన యేసు క్రీస్తు ఉన్నతమైన నామం బట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.